ఇస్తాడు ఉంగరం ఇస్తాడు. బయటికి ఎగిరి వచ్చి పడిందే, ఊరోళ్ళు పీ తినేవని వచ్చి పైకి బయటికి ఎగిరి వచ్చి పడిందే. నిజం చెప్పు. నేను 80-70 మంది ఉంటే కొట్టేస్తాండి. అంతే, 2-3 ఉన్నారు వాళ్ళ చుట్టూ. వద్దు Audio Jungle. హలో, నువ్వేనా? ఏంటి? నువ్వేనా చేప? పులుసులు అంటే పులుసులు ఉన్నాయా అని. ఏం తెలుసు చేపల గురించి? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే కార్ దిగి డోర్ తీసుకొని నీ అంతా నీ వెళ్ళిపోతే ఏం తెలుసు నీకు చేపల గురించి? ఏ బిల్డప్ ఇస్తాడా? ఏం తెలుసురా? అంటే అడుగుతారా? పట్టాయి కాదు, అడుగుతారా కానీ. కూర్చో. నేనేదో మాట్లాడుకున్నా, నేనేదో చేసుకుంటాను. ఏది పడిందండి కదా నందు? పులస చెక్ చేయరా అసలు? అది పులుసో కాదు. తీసబోర్లే. చేప అమ్ముతానా? చేపల పులుసు అమ్ముతాను. మళ్ళీ పులుసా? చేపల పులుసు ఏందని? పులుసు కాదు అది, పులుసు కాదు అది, పులస చేపల పులుసు. అది ఇంకా వండం కూడా ఉండలే. ఏం పులుసు వచ్చేది ఇంకా? ఎత్తు. ఎన్ని రెక్కలున్నాయి? ఎన్ని ఉంటాయి మామూలుగా ఎంత 1016 ఉంటాయి. 1016 ఉంటాయి. రెక్కలు ఎన్ని ఉన్నాయి, గీతలు ఎన్ని ఉన్నాయి? బాక్స్ లో పెట్టు. ఎంత ఎంతది? కొనగలరా? ఇందుకు మీ మొఖాలు చూస్తే నువ్వు తక్కువ మాట్లాడద్దు. ఏమనుకుంటా స్టార్టింగ్ చేపల పులుసు అన్నప్పుడే నీది అయిపోయింది. చేపల పులుసు కాదు, పులస. మీరు చెప్తాడు మీ ప్రాంతంలో పులుసు అంటారు, మా సైడ్ ఫేమస్ అయింది వలస. అంటే బయటికి వెళ్ళిపోవడమే. అర్థమైందా? అన్నిటి పెట్టు, రేట్ చెప్పు. అది కార్లో ఏసీ ఆన్ చేసి పెట్టి వచ్చినాను. చేపల వాళ్ళు పెట్టి రేట్ చెప్పు. మీరు కొనలేదు, ఇది మీ తినే బతుకు. ఎగస్తాలు మాట్లాడతాడు. ఎవరిని అనుకోలేడు అసలు. ఎగస్తాలు మాట్లాడతాడు. ఎవరిని అనుకోలేడు అసలు. ఫేస్ కట్ ఎక్కడం మనవి. మనం ఏమన్నా ఎవరు పండక్కి పులుసు తింటాడేమో. ఎన్ని తింటాం? 150, 200, 300 అంతే. అదేంటి తక్కువ? 200 సరిపోతాయి కానీ ఇంకా ఏ మన చేపల పులుసు అమ్ముతా 120 రూపాయలు, 130 రూపాయలకి. బతుక్కోనిలే పిల్లోడు. ఏం మనకేమి 300 ఇస్తాను, తీసుకో. 330,000 అది. 330,000 అది. 30,000 బాక్స్. 30,000 బాక్స్ తీసుకో. మాకు చేప ఒకటి బాక్స్ బాక్స్ 30,000 బాక్స్. అది చేప, అది 30,000 అది. చేప 30,000 ఏడ? ఇవన్నీ జోక్ మాట చెప్పదు పప్పు. 30,000 కానీ అమ్మ చెరువే కొంటాను. చెరువే కొంటాం మేము. చేపలు పుస్తకాలు అమ్మినా పులస్తనాలు అంటారు. అయినా అది నీ బతుకు కాదులే. ఏమమ్మి పుస్తకాలు అమ్మినా పులస్తనాలు అంటారు. మంగళసూత్రం అంటే నేను ఆడవాళ్ళు మంగళసూత్రాలు తెంపేసి ఆడవాళ్ళు మంగళసూత్రాలు తెంపేసి అంటే ఆడదాన్ని ముండమోపు చేయాలని చూస్తాను. మాట్లాడుతాను అంటే నువ్వు చేప కోసం ఆడవాళ్ళు మంగళసూత్రాలు దెబ్బతాను. దానికి అంత విలువ ఉంది. అంటే విలువ ఉంటే డబ్బులు పెట్టుకో. ఉంగరం చెప్పు, చైను చెప్పు. లేడీస్ ఇదొక్క మాట చాలు. నిన్ను కొట్టేసి మేము చేప పులుసు తీసుకో మీద పులుసు వండుకొని తినొచ్చు. కానీ ఆ టైప్ కాదు. ఎందుకంటే మా ఊరు కాదు. మళ్ళా అడిగి వచ్చి చెప్తావు, పట్టుకుంటావు. అది వేరు. అలాగా ఊరికా పట్టుకొని హక్కు కూడా లేదు. వదిలి మన చేతికి వస్తుంది. రేట్ ఎంత ఇస్తావు చెప్పి? 30,000. ఇప్పుడు ప్రాసెస్ ఏమది? ప్రాసెస్ ఏమది? మీరు కొంటారంటే 30,000 ఇస్తాను. లేదా వేలం పాట. నేను ఫస్ట్ రేట్ చెప్పాను. వేలం పాట అంటున్నాడు కదా. వేలం పాట మాత్రమే కదా ఉండేది. నువ్వు వేదవాడు నేమో వేలం పాట, నువ్వు వేదవాడు నేమో వేలం పాట. 10,000 పాట మేమిద్దరం. వేలం పాట ₹1,00,000 నుంచి మొదలు. ఏంది? నువ్వు మొదలు పెట్టుకో. చివరి మేము ఉంటాంలే, మేము ఇద్దరు చెప్పుకుంటామా. 1,00,000 నుంచి ₹1,00,000 నుంచి ₹1,00,000 నుంచి పెట్టుకో. పాడు.
ఇద్దరే ఉన్నా మళ్ళీ నువ్వు 7 గంటలు చేస్తున్నావు. కోట్ల మంది ఉన్నట్లు నీ పులుసు పాడైపోతుంది. చెప్పు. లక్ష నుంచి మొదలు పెట్టండి. బదులు చెట్టు లక్ష అవసరంలే నీకు. లక్ష కంటే అవసరమా? మా ఇద్దరు లక్షకు అవసరంలే. ఇంకా 1000 తగ్గి 5,000 తగ్గించుకుంటారు. ఏంటంటే మేము ఇనే రకం కాదు, కొనే రకం కాదు. మేము ఇనే రకం కాదు, కొనే రకం కాదు. డైట్ 5,000 10,000 లేపబడి ఏంటంటే వాడు కొనేకి రాలే, నేను కొనేకి రాలే. ఈడ వేల పాటు తగ్గి లక్ష అన్నావు. తర్వాత ఎంత? లక్ష 90 వద్దు నీకు. 85 వద్దు. 83 5 10 తగ్గి టైం వేస్ట్ చేసుకోవాలని ఏమన్నా? 85 80 వద్దు. 75 వద్దు. 60 వద్దు. 60కి వచ్చిన వద్దు. జల్దీ కానీ వద్దు. 55 వద్దు. 45 వద్దు. 35 వద్దు. ఏ కాదు నువ్వు పాట స్టార్ట్ చేసుకో. పాట కంప్లీట్ చేయ. నువ్వు ఎట్లా పాట మధ్యలో వస్తావు? నువ్వే చేపలు అమ్ముతున్నావా లేకపోతే ఏమో? నువ్వు అప్పుడే ఫస్ట్ లోనే టంగ్ స్లిప్ అయింది నీది. మంగళసూత్రం నింపుతా గింపుతా అన్నావు. మర్యాదగా 35,000కి వచ్చినావు. అను మొదలెట్టు. మీతో ఏ పనులకు అయితే నువ్వు స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయి. పాట మధ్యలో ఆపినా పూడి చేస్తా. మీడే నువ్వు 35,000 నుంచి మొదలెట్టు. ఇక్కడ పాట పాడాలి పెద్ద మనుషులు ఇద్దరు. నువ్వు ఎంతకు నువ్వు ఆపుతావా? 35 ఉండు. స్టార్ట్ అయితే 35 పాట అయిపోయి మన ఇంటికి. పాట అయిపోయి మన ఇంటికి. పాట పాడిని మనం కూర వండుకొని మనం పాట పెట్టుకొని కానీ 35 వద్దు. లేదు మీతో ఏ పనులు లేదు. మీతో ఏ పనులు లేదు. నువ్వు నిజేస్తాను. చెరువులో పూజ చేయించుకుంటావు. నువ్వు పాట పాడు. నువ్వేటో పూడుస్తావు. నువ్వు పాటలో నిలబడు. 30 నీకంతే అట్లుండదు. మా ఇద్దరు డిసైడ్ అవుతుంది ఎంత తీసుకో. నువ్వు లక్ష చెప్పినావు. కొనేవాళ్ళు మేము ఎంత కొనాలి మా ఇష్టమా. నువ్వు స్టార్టింగ్ నుంచి పెంచుకుంటా పో. పోనీ ఇట్లా రివర్స్ వద్దామా? మళ్ళీ నువ్వు స్టార్టింగ్ ఎంత? 5,000 నుంచి స్టార్ట్ చేయి. మేము పెంచుతాము. 5,000 నుంచి కాదు 50,000 నుంచి. నీ ఇష్టం వచ్చినట్లు కాదు. దేవుని పాట 5,000 అని స్టార్ట్ చేయి. దేవుని పాట నువ్వు 50,000 పెడితే నువ్వే 5 కోట్లు తింటావా? దేవుని పాట 5,000. దేవుని పాట 50,000. నిజాయితీ పోదాము. నిజాయితీ నేను పెంచుతా, వాడు పెంచుతాడు. నిజంగా పెంచుతాం. చేప మీద దొట్టు ఖచ్చితంగా 5,000 నుంచి పెరుగుతుంది. బాక్స్ రేట్ ఎక్కువ. స్టార్టింగ్ 30,000 అన్నాడు బాక్స్. 5,000 నుంచి బాక్స్ 30,000 కాదు. చేప 30,000. యాదో యాదైతే నేమ్లే కానీ దేవుని పాట 5,000 నుంచి స్టార్ట్ చేయి. 5,000 అంత అవ్వదు. దేవుడైనా అట్లే చేస్తాడు. నీకు పెరుగుతుంది. మేము పెంచుతాం కదా. చెయ్యి. దేవుడి పాట 5,000. 5,010. నువ్వు 5,010. నువ్వు 5,030 రూపాయలు. 5,055 రూపాయలు. వాడు అమ్ముతున్నాడు. 5,080. నువ్వు గానగరాలు చేయొద్దు. నువ్వు ఎట్లా అమ్ముతావా? నువ్వు 80 రూపాయలకి ఎట్లా పోతావు? నువ్వు 30 రూపాయలు వచ్చి ఆ ఊరు నువ్వు వచ్చి కొనాలి. నువ్వు ఎవరికి వచ్చి మేమేం కల్లా నాకు పాడును 5,080 రూపాయలకి వానికి. 5,080 రూపాయలకి వానికి. బాను పట్టుకో. నువ్వు ఏం చేస్తావు చేసుకో. చెప్పేసి 5,085 రూపాయలు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి చెప్పి ఇచ్చే. నేను బాను. నేను 30 రూపాయల నుంచి 5,000 పెంచుతాను. నువ్వు ఒకటేసారి పెంచుతా. నాకు వద్దా చేప. నిన్ను పులుస నిన్ను డాక్టర్ అని తినద్దు అన్నాడు. పులుస మేమంతా బయటికి వలస వచ్చి బతికే వల్ల మాకు పులుసుతో సంబంధం లేదు. అది లాస్టింగ్ ఆయన చెప్పిన రెడీ కన్ఫర్మ్ చేసి కన్ఫర్మ్ చేసి 5,080 రూపాయలు ఇప్పించుకో. 5,080 ఒకటోసారి, 5,080 రెండోసారి, 5,080 మూడోసారి. డబ్బులు ఓ నగరాలు చేయొద్దు. పాడినాక పాట అయిపోయా. పాట అంటే పక్కకి పోయి పాడేది కాదు. పాట కంగ్రాచులేషన్స్ క్లాప్ తోటి కొడతాను. దానికి జుల్లు కడుతుంది. పట్టుకో.
5,080 రూపాయలకి పులస చేప దక్కించుకున్నావు. నీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూరా. క్యాష్ ఇప్పించుకో. లెక్కలేనా క్యాష్ అంటున్నావు నువ్వు? క్యాష్ డబ్బులు లేకుండా ఎట్లా వచ్చి పాటలు పాడుకున్నావు నువ్వు? అవమానం చేసేకే నువ్వు. నీకు అర్హత లేనప్పుడు ఎందుకు వచ్చినావా? ఇచ్చేసేవా? ఎందుకు డబ్బులు ఇచ్చి నువ్వే పిలిచి పాడదాం మన ఇద్దరు డబ్బులు పాడదాం మన ఇద్దరు డబ్బులు అది ఉండు బ్రో కొద్దిగా ఉండు సార్. ఏమ్మా వద్దానికి లెక్కెట్లా నువ్వు ఇద్దరు పాడుకున్నావు చెప్పినావు. నాగా సమాధానం ఆడ చెప్పు. పాడావా? పాడానా? గెలుచుకున్నావా? గెలుచుకున్నాను. డబ్బులు ఇస్తాడు. ఎవరు ఇస్తారు? నేను గెలిచలే. నేను 5,035 రూపాయలు కాడ ఆగిపోయినా. నేను ఇంటికాడ ఏం చెప్పి వచ్చినావు? ఏం చెప్పినావు నువ్వు? మీరు షాప్ కొందాం, ఫేమస్ అయిదాము, లెక్కలు బలి వస్తాయి, భారీగా వస్తాయని చెప్పి ఫేమస్ గా నా బొంగుల ఫేమస్ గట్టికి లాక్కుంటే లాక్కోలేంటే. నేను ఇక్కడ చూడు చెరువు దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు. ఇంకోటి డాక్టర్ నాకు ఏం చెప్పినాడంటే నీకు కూడా చెప్తాడు. చేపని ఏమొద్దు నాకు అసలు వద్దు. పక్కన పెట్టా. నేను 150 రూపాయల చేపలు తప్పితే అవి కొన్ను. ఇంకోటి చేపలు నచ్చదు. చేప ముళ్ళు ఉంటాయి. నేను ఏడా ఉంటే గెలికి వెళ్తా ఇరికిస్తారా? ఇప్పుడు నువ్వు తీసుకుంటావా లేదా మా వాళ్ళు పిలుస్తాను? ఏ వద్దునైనా 30 మంది. మా 30 మంది నువ్వు వాని కొట్టే గుడి శాత కాదు. నువ్వు మళ్ళీ 30 మంది పిలుచుకుంటా. నువ్వు ఈ పులుసు వ్యాపారం ఈ పులుసా చేస్తాను. నువ్వు ఏం పులుసు వ్యాపారం చేస్తాను? నేనంటే దొమ్మలు దండి. నేనంటే దొమ్మలు దండి చెరువు నీళ్ళు తాగిపిస్తాండి వాంతో మూతి నాకిస్తాండి. ఎట్లా ఏం కొడుకున్నామని డబ్బులు ఇస్తావా? డబ్బులు లేవు ఏం లేవు. స్టార్టింగ్ సామ చెప్పినారు కదా. ఆడోళ్ళు మంగళసూత్రాలు కాదు, పుస్తులు కాదు, ఇట్లా ఉంగరాలు కూడా తీసుకోవచ్చు. అంత సీల ఉంగరు ఇస్తాను. నీ పాలేదు 5,080 ఎవడన్నా? పైనుంచో ఉండు పడైంది నువ్వు. ఎంత ఇస్తావు ఫైనల్? నాకు చేప అవుతే మొత్తం నాకు మొత్తం అంతా ఏమవుతుంది? ఉంగరాలు చెరువులో కప్పెట్టేస్తారు. నీకు ఎకరాలు చెప్పి ఇస్తాడు ఉంగరాలు ఇస్తాడు. చచ్చిపోతావా నువ్వేమైనా పులుస చాపకే? సస్తానవా? అదే చేప తినాలి నువ్వేమైనా పులుస చాపకే? సస్తానవా? అదే చేప తినాలి ఉంగరం పోతే నీ పులస చేప తినాలని నీ ప్రాణం నిలబడేది పులస చేపతోనే కదా. నుంచి పులస చేప తినాలనే ఉన్నావు కదా నువ్వు. వేల పాటలకు వచ్చిన స్టార్టింగ్ బోర్డు చూడలేదు. వేల పాటకు రాసిడేది లోపల ఎక్కువ తక్కువ మాట్లాడి వేలం పాట పాడినాక ఖచ్చితంగా వస్తువు తీసుకోకపోతే తల నరికి చెరువులో పెట్టమని రాసినారు. హెచ్చరిక నీకు చెప్తే పోయేటప్పుడు మా జీవితం కొట్టుకొని 40,000 ఛాన్స్ కొట్టాను కొడుకు. నెమ్మ ఉంగరం పోయినా కూడా పులస చేప రోజు నాకు కొద్ది సాగని నీకు పోయిందా నాకు పోయిందా? పాగభాగం కూడా ఈయనకి తోక నువ్వు తీసుకో. తల పులస అమ్మేశాను. ఎంతకా? 5,800 ఎంతగా వెళ్ళింది? 5,080. సరే అయితే సరే. ఏమి రెండో వంగరు ఎట్లా తీసారు? ఎందుకు నువ్వు ఉండ నేను మాట్లాడతా కదా. ఇట్లా విషయాలు నువ్వు మధ్యలో దూరద్దు. ఏమి మళ్ళీ ఆ డబ్బులకి పులస రెక్క కూడా రాదు. ఇంకో మిగతా డబ్బులు కూడా తీసుకుంటున్నారు. ఎవరన్నారు? మా వాడు. ఎవడు? మా ఓనర్. మీ ఓనర్ ఇచ్చేసేవి ఎందుకు? ఉండు ఇచ్చేవి కాదు. ఇప్పుడు స్టార్టింగ్ లో బోర్డులో హెచ్చరిక దాంట్లో ఏం రాసినారండి? నువ్వు చెప్పింది ఓకే. ఓనర్ ఇష్టపూరితంగా అమ్మకపోతే ఓనర్ ఎంతైతే దాని ధర నిర్ణయిస్తాడో ఆ ధరకే తీసుకోవాల్సి ఉంటుందని రాసినారు. అది రూల్ నెంబర్ 2. అందుకు నువ్వు ఉంగరం ఆడుతాను. ఇచ్చేయి. లేట్ అయితే చాప్ చెడిపోతుంది. ఉంగరాలు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. పులుస దొరకదు. ఈ సీజన్ లో దొరికేది. ఆయన బాత్రూమ్ పోయే దాంట్లో ఎట్లా నీకు పులుసు దొరుకుతుంది నాకు అర్థం. ఆడే కనపడతాను కదా బండ్లు పెట్టి కూర్చుంటాడు. ఇప్పుడు దీంట్లో పెరిగిండేదేనా?
నువ్వేమైనా బాత్రూమ్ వచ్చి పట్టుకోండి అదేమన్నా లేదా చేప వేటకు వచ్చి పట్టుకున్నావా నీ కాదు నువ్వు అది చెప్పు గేలం వేసి పట్టినావా ఒల వేసి పట్టినావా ఈడే పడవలు తిరగడం లేకపోతే ఆడేమన్నా నాటింది లేదు ఒలలు నాటింది లేదు ఇది ఎట్లా ఊరోళ్ళు పీ తినేవని వచ్చి పైకి బయటికి ఎగిరి వచ్చి పడిందే ఊరోళ్ళు పీ తినేవని వచ్చి పైకి బయటికి ఎగిరి వచ్చి పడిందే నిజం చెప్పు అది అది బతికినప్పుడు పట్టి నిజం చెప్పేసి నీకు ఆల్రెడీ ఉంగరం ఇచ్చినారు అది ఏమైనా బాత్రూమ్ గీటర్లు తిని బయటికి వచ్చి చచ్చిపోయి పడిండేది నువ్వు బయటికి బాత్రూమ్కి వచ్చి దొరికిందే కదా మళ్ళీ అట్లా కూడా నువ్వు నిజాయితీ చెప్పు ఏమి పగన పెడతావు పీదిని బతికిన నువ్వేదో చాపిచ్చి బాక్స్ బొంగులో బాక్స్ లో పెట్టుకోరు మళ్ళా ఇది 30 దీంట్లో పుల్ల సెట్లు వచ్చింది నాకు కాదు ఇది పులుసే కాదు నాకు తెలిసి ఇది పులిసే కాదు నువ్వు ఒట్లో ఏంటి పిలుచుకొచ్చినా ఏం ముదరష్టమోడా కాదు నువ్వు ఒట్లో ఏంటి పిలుచుకొచ్చినా ఏం ముదరష్టమోడా ఇది కట్ల కట్ల అంటే నాకు ఇప్పుడు ఉంగరం ఇస్తావా నీ మనుషులే కదా ఆడ పెట్టిన వాళ్ళు ఆడున్నోళ్ళు వీళ్ళంతా నీ మనుషులే కదా ఇప్పుడు ఉంగరం నాకు అర్థమైంది ఇద్దా నీరు చెప్తాడు ఇప్పుడు మన స్కెచ్ చేసి పులుసు ఉందని పిలిపించినాడు బంగారు వీక్కులని చూస్తున్నాడు ఇది పులుసా కాదు నా బొంగు కాదు ఇది యాదో కట్లను 150 రూపాయలు చాప ఇది దీన్ని మనకు తగలగడుతున్నాడు నీ ఎంత ఖచ్చితంగా గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి వచ్చే 15 సంవత్సరాల లోపు నీ మీద పగ తీర్చుకోకపోతే 15 సంవత్సరాల లోపు నీ మీద పగ తీర్చుకోకపోతే 15 సంవత్సరాలు ఏంటి బతుకుతాము మనం వేరే చూసుకోరు కానీ 15 సంవత్సరాలు మనం ఊరు కొత్తగా వచ్చినా 10-15 ఏళ్ళు పోతే మనకు కూడా ఊరు అలవాటు అవుతుంది మనం కూడా ఇక్కడ క్లోజ్ అవుతాము మీరు మాట్లాడుకుందా ఉంగరం వాళ్ళు ఉన్నారు నేను 80-70 మంది ఉంటే కొట్టేస్తాండి అంటే 2-3 ఉన్నారు వాళ్ళ చుట్టూ వద్దు మొత్తం కూడా 80 మంది 70 ఉన్నాయి ముగ్గురు కొట్టలేకపోతున్నావు అన్యాయంగా నిజం చాలా నాశనం పోతాను నేనా వాళ్ళ మోసం చేస్తాండి ఇది బంగారమ్మా ఇదంతా ఆ చేపని ఇస్తారా నువ్వు హట్టే పోతురా చేపలు చేపిస్తా